రెండు క్యాంప్స్ను తీసుకుంటే మటుకు వైసీపీ క్యాంపులో కొంచెం మధ్యలో కొంచెం సందేహాలు వచ్చినా నమ్మకం పెరిగినట్టుగా కనిపిస్తుంది. వీ విల్ గెట్ త్రూ. సీట్లలో అటు ఇటు అవుతుంది ఎట్లా ఉన్నా కానీ అని. కూటమి విషయానికి వచ్చేసరికి ముఖ్యంగా ఈ బీజేపీ జనసేన రిలేషన్స్ ఇవి కుదరలేదేమో. బాబు గారిని కొంచెం వీళ్ళందరూ ఎవరో రకరకాల శక్తులు ఇన్ఫ్లుయెన్స్ చేసి కొంచెం పక్కదో పట్టించాయి, అనవసరంగా ఈ మోడీని తగిలించుకున్నారు అని. ఇంకో సెక్షన్ ఏమో బాబు గారికి చాలా దూరాలోచన ఉంది కాబట్టి ఆయన పోస్ట్ పోల్ సినేరియోని కూడా దృష్టిలో పెట్టుకొని పార్టీ భవిష్యత్తును తన కుమారుడు భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి నిజానికి ఆయన మొదట్లోనే బీజేపీతో రిజల్ట్స్ వచ్చాక నేను మీతో పొత్తు పెట్టుకుంటాను, మీరు నన్ను బలపరచండి అని అడిగితే వాళ్ళు అలా ఏం కుదరదు అని వాళ్ళు కూడా కొంచెం ఒత్తిడి చేసినందువల్ల దానికి సిద్ధమయ్యి ఆయన వెళ్ళారు. అందువల్ల టఫ్ ఫైటే ఉంది. ఇప్పుడు ఒక మిత్రుడు చెప్తున్నాడు, నాకు గతంలో కొంచెం సాయం కూడా చేసిన ఒక సీనియర్ మిత్రుడు తెలుగుదేశం, ఆయన ఒక తెలంగాణ మంత్రితో మాట్లాడితే ఇలా ఎట్లా ఉంటుంది, ఆయనకు తెలుగుదేశంలో చాలా రోజులు ఉన్నాడు, ఎలా ఉంటుందని నేను అడిగితే 50-50 అన్నాడంట. ఒక రాజకీయ నాయకుడు మంత్రిగా ఉన్న ఆయన 50-50 అన్నాడంటే దాన్ని ప్రాక్టికల్ అర్థం కొంచెం ప్రతికూలంగా ఉందనే అర్థం కదా అని అన్నాడంట. కాబట్టి కొంత నెగిటివ్గా ఉండేటట్టుగానే ఉంది అని అంటున్నాడు అనమాట అతను. సో ఈ సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కూడా మరీ ఎక్కువ నొక్కడం మంచిది కాదేమో అని కొంచెం తగ్గి మళ్ళీ జైలు ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి. సో కూటమి అంత కంఫర్టబుల్గా ఉన్నట్టు కనపడదు. మాటలు అవి ఏం చెప్పినా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు మాట్లాడేవి చూస్తుంటే ఇటువైపు చూస్తే ఇంకా ఒకడే కదా కర్త కర్మక్రియ ఒకడే కాబట్టి ఆయన చేసుకుంటూ అలా వెళ్తూ ఉన్నారు. మీరు ఇంకా చిన్న ఇదైనప్పటికీ ఇండియా కూటమి అది చూస్తే కూడా షర్మిల కడపలో ఫోకస్ చేయడం తప్ప తీరా మిగతా ఎక్కువ చోట్ల ఆమె ఏమీ తిరగలేదు. సిపిఐ నారాయణ హంగ్ వస్తుందని ఒక ప్రకటన ఆయన బలంగా చేస్తున్నాడు. ఆయన ఒక్కడు హంగ్ వస్తుంది హీజ్ ఆన్ రికార్డ్ హంగ్ వస్తుందని. కాబట్టి హంగ్ రాదు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇంకోసారి కానీ ప్రజలు సామాన్యంగా డెసిసివ్ తీర్పులే ఇస్తుంటారు అన్నది కూడా ఉంది. ఇప్పుడు అలాగే నేను ఇంకొక ఉదాహరణ కూడా మీకు చెప్పే కదా, విశాఖపట్నం చాలా ముఖ్యమైన భరత్ ఆయన నేపథ్యం బాగా చాలా కీలకమైన కుటుంబాలు అంతా కదా. ఆయన విశాఖను రాజధానిగా ఉండటము దాని పొటెన్షియల్ విషయాలు ఎక్కువ మాట్లాడుతున్నారు. అది ఒక విధంగా సిగ్నల్ వేరని తెలిసినా కానీ అంటే అచ్చెన్నాయుడు నిన్న నేను వింటున్నా మొదటిసారి అచ్చెన్నాయుడు ఇప్పటి వరకు ఎక్కువగా తన కాన్స్టిట్యున్సీ మీద ఉన్నటువంటిది. అంటే ఇదంతా అంటే దెర్ ఆల్ ఫైటింగ్ దేర్ ఓన్ కాన్స్టిట్యున్సీస్ అనేది ఒకటి కనిపిస్తుంది. టీడీపీలో చాలామంది మీరు ప్రముఖ నాయకులు ఎవరు చూడరు, దాదాపు చంద్రబాబు ఒక్కడే కొంచెం లోకేష్ రిలీవ్ అయ్యాక తిరుగుతున్నాడు తప్ప ఇంకా ప్రచారం చేయడానికి సిద్ధమై వస్తున్న నాయకులు కూడా అంటే నియోజకవర్గాల్లో వెరీ సీరియస్ బ్యాట్లో ఉంటుంది. ఇంకొక సమస్య ఏమంటే 31 నియోజకవర్గాల్లో గ్లాస్ గుర్తు ఇచ్చారు కూటమి కాని అభ్యర్థులకు. 31 నియోజకవర్గాలు చాలా ఎక్కువ కదా. అవును. ఈ 31 సీట్స్లో అక్కడ తెలుగుదేశం ఉంటుంది కానీ వేరే వాడికి గ్లాస్ గుర్తుంటుంది. అవును. సో ఓట్ ట్రాన్స్ఫర్ అనేది ఇదివరకే ఒక సమస్యగా ఉంటే దానికోసం తంటాలు పడుతుంటే బయటికి వెళ్ళిన వాళ్ళు ఇదంతా ఉండి ఇప్పుడు గ్లాస్ గుర్తు వల్ల కూడా ఒక కొన్ని వందలైనా కానీ ఈ కన్ఫ్యూజన్లో పోయే ఇది కూడా ఉంది. సో మెనీ థింగ్స్ బీజేపీ ఓన్ చేసుకోకపోవడం కూడా ఒక పెద్ద సమస్య కాదు. ఒక్క పురంధేశ్వరి తప్ప బీజేపీ ఓన్ చేసుకోకపోవటం, ఓన్ చేసుకుంటే వీళ్ళు వాళ్ళని ఓన్ చేసుకోలేదు, ఓన్ చేసుకుంటే మైనార్టీలు దూరం అవుతారేమో అని వీళ్ళు జెండాలు లేకుండా అంటే ఇది ఒక విధంగా సింక్ అవ్వకపోవడం అన్నది ఈ 3 పార్టీలు. మొదట చంద్రబాబు బయలుదేరినప్పుడున్న ఆయన ఏ అంచనాతో బయలుదేరారో అది జరగలేదేమో అని అనిపిస్తుంది. రెస్ట్ అంటారా ఓటర్లు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఓవరాల్ సినేరియో దాన్ని బట్టి వాళ్ళ నిర్ణయం సార్ కొన్ని గంటలే కదా, ఇంకా కొన్ని గంటలే ఉంది. ఆ తర్వాత ఎన్నికల సంఘం కూడా అండి ఎన్నికల సంఘం ఇప్పుడు అనేక వివాదాస్పద అసలు దేశంలోనే ఎన్నికల సంఘం ఏం సరిగ్గా పనిచేయలేదండి. ఈసారి విపరీతమైన విమర్శ. ఇప్పుడు 3వ దశ కూడా అయిపోయింది, 2వ దశ పోలింగ్ ఎంత శాతం జరిగిందని చెప్పడానికి కూడా వాళ్ళు చాలా సమయం తీసుకుంటున్నారు. 2019లో కూడా అంతే. అవును. అసలు హేట్ స్పీచ్ విద్వేష ప్రచారం ఇట్లాంటి వాటి మీద అసలు చర్యలే లేవు. వర్మ మీద రవి మీద వర్మ పర్సనల్ కంప్లైంట్స్ తీసుకుంటున్నారు కానీ హేట్ స్పీచ్ ఉదాహరణకి మతపరంగా ముస్లింలు అని హిందుత్వాన్ని వస్తున్నవి. నిన్న మనం మాట్లాడుతున్నప్పుడు నవనీత్ కౌర్ వచ్చి ఉదాహరణకు ఓవైసీ తర్వాత ఏమని
మాకు సమయం ఇస్తే 15 నిమిషాల్లో చేస్తామని అప్పుడెప్పుడు గత ఎన్నికలప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ అంటే ఆయన కోర్టు విచారించింది, ఆయనకి ఏదో శిక్ష